శ్రీరాముడు గుహుడుని కలిసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా నార్పల మండలంలో గూగూడు ఆంజనేయస్వామి ఆలయం, కుళ్ళాయస్వామి దర్గా పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి నిలుడద్దంగా నిలుస్తున్నాయి. ఈ ఆలయాల యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలోని అరణ్యంలో గుహుడు అనే మహర్షి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవాడు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించారు. సీతమ్మ జాడ తెలిసిన తర్వాత మరోసారి సీతాసమేతుడై గుహుడికి దర్శనమిస్తానని శ్రీరాముడు మాటిస్తారు. దీంతో ఆనందభరితుడైన ఆ గుహుడు అక్కడే తపస్సు చేసుకుంటూ కాలం గడిపారు. రామరావణ యుద్ధంలో శ్రీరాముడు రావణును సంహరించిన తర్వాత అయోధ్యకు బయలుదేరతారు. అయోధ్యకు చేరే తొందరలో గుహుడికిచ్చిన మాటను మర్చిపోతారు శ్రీరాముడు. ఎంతకాలమో వెయిట్ చేసిన గుహుడుకు శ్రీరాముడు తన ఆతిథ్యం స్వీకరించకుండానే అయోధ్యకు చేరిన విషయం తెలుస్తుంది. దీంతో తీవ్రంగా బాధపడిన ఆయన ఆత్మాహుతికి సిద్ధపడతారు. దూరదృష్టితో ఈ విషయాన్ని గమనించిన శ్రీరాముడు తన నమ్మిన బంటైన ఆంజనేయుణ్ణి గుహుడి వద్దకు పంపిస్తారు. అంతేకాకుండా తాను త్వరలో సీతాలక్ష్మణ సమేతుడే దర్శనమిస్తానని సందేశం పంపుతాడు. దీంతో గుహుడు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. తర్వాత కొద్ది రోజులకు రాముడు సీతాలక్ష్మణ సమేతుడే ఇక్కడికి వచ్చి గుహుడికి దర్శనమిచ్చి ఒకరోజుపాటు ఆతిథ్యాన్ని అందుకున్నారని పురాణ కథనం. అప్పుడు గుహుడు ఆంజనేయస్వామిని ఇక్కడే ఉండి కోరిన కోరికలు తీర్చాల్సిందిగా వేడుకోవడంతో ఆంజనేయస్వామి ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. గుహుడు ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండమే నేడు దేవాలయం ముందున్న అగ్నిగుండమని భక్తులు చెప్తారు. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే పక్కనే ఉన్న కొళ్ళాయస్వామి దర్గా గురించి తెలుసుకుందాం. గూగూడు గ్రామ సమీపంలో ఉన్న గంగన్నపల్లిలోని బావిలో కొళ్ళాయస్వామి పంజా తిరుమల కొండన్న అనే భక్తుడికి లభించింది. ఆ తర్వాత కొళ్ళాయస్వామి పంజాను ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకొచ్చి అక్కడే దర్గాని ఏర్పాటు చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొళ్ళాయస్వామిని దర్శించుకుంటే ఫలితం ఉంటుందని చెప్తారు. ఈ జంట దేవాలయాలు భక్తుల పాలిట కొంగు బంగారమై అభివృద్ధి చెందాయి. హిందూ ముస్లిం ఐక్యతకు ఇవి చిహ్నంగా నిలిచాయి. మొహరం ఉత్సవాలకు గూగూడు కొళ్ళాయస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండుగను ఇక్కడ అత్యంత కోలాహలంగా జరుపుతారు. జిల్లా నలుమూల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఆలయాలు అనంతపురం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆంజనేయస్వామి, కొళ్ళాయస్వామి పక్కపక్కనే దర్శనమిచ్చే ఆలయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.